ఓకే థ్యాంక్ యూ. చప్ప అట్లలాగా ఉండకూడదు, అవి వేడిగా దుప్పట్లాగా చల్లగా మనకి వేడిగా మనకి ఎంతో ఆహ్లాదం కలిగించాలి. సో అది పక్కన పెడితే మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ప్రతి మహిళ వెనుకున్న పురుషులకు కూడా నా శుభాభినందనలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే బ్రహ్మంతే తత్ర దేవత అంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఎంత అద్భుతం! ఇది మన కల్చర్, భారతీయ కల్చర్. అలాంటి ఒక గొప్ప కల్చర్లో ఉన్న మనము 140 కోట్ల ఉన్న భారతీయులు మనం చూస్తున్నాము. కొంచెము మహిళల మీద హింస ఎక్కువైంది. అందుకనే మనము ఇలాంటి మహిళా దినోత్సవాలు జరుపుకొని వారిని మనం గౌరవించాలి. వారు లేకపోతే మన మనుగడ లేదు, మగవు లేకపోతే మనుగడ లేదు అని చెప్పడం కోసమే ఒక్కరోజే కాదు ఈ మహిళా దినోత్సవం. ప్రతిరోజు మహిళ ఉంటే ఆ కుటుంబంలో కానీ, ఆ సమాజంలో కానీ, ఆ ఆసుపత్రిలో కానీ ఉత్సవమేను. అంతేకాదా, ప్రతిరోజు ఉత్సవమే. మహిళ ఎక్కడ ఉంటే అక్కడ. ఒక్క మార్చి 8 కాదు మహిళా దినోత్సవం. వారిని ప్రతిరోజు మనం గౌరవించుకోవాలి, వారి బాగోగులు మనం చూడాలి. అలాంటిది మెసేజ్ ఇచ్చేదే మహిళా దినోత్సవం. అందరికీ నా నమస్సుమాంజలి. క్షమించాలి, కొంచెం లేట్ అయింది. మన గల్లా మాధవి గారు, మన ప్రీతం ఎమ్మెల్యే, వారు మహిళ కాబట్టి వారి తోటి కార్యక్రమం అంతా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే కలెక్టర్ గారు కూడా మహిళ, వారి ఇద్దరికి వారి ఆశంసలు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, కలెక్టర్ గారి వాళ్ళ స్టేట్ స్పాన్సర్డ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టడం వల్ల అందరూ అక్కడ ఇరుక్కుపోయారు. వాళ్ళు వస్తారు ఓకే. వాళ్ళ కోసం ఎదురు చూస్తే లోపు అయితే లేట్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే, కార్యక్రమం స్టార్ట్ అయ్యి కొంత కార్యక్రమం మనం చేస్తే మీ అందరూ ఇబ్బంది పడుతుంటారు వెనక భోజనం కాబట్టి. అలాగే ఆ విలువైన సమయాన్ని మనం కొట్టే సమయం మళ్ళీ వెనకపోతే రాదు కాబట్టి ఇక్కడ ఆ సమయం మనం టైం కొంచెము వాడు వచ్చే లోపు కొంత మనం కార్యక్రమము చేద్దామనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. మీకు తెలుసు, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇవాళ దాదాపు 3 వంతులు స్త్రీల సామ్రాజ్యం అయిపోయింది. ఇది డాక్టర్లో కానీ, నర్సెస్లో కానీ, పారామెడిక్స్లో. చూడండి, పారామెడిక్స్ మొత్తం నర్సులే, మొత్తం ఆడవాళ్ళే ఉంటారు, స్త్రీలే ఉంటారు. అంటే ఇది ఒక మగధ సామ్రాజ్యం, మహిష్మతి సామ్రాజ్యం లాగా జీజే సామ్రాజ్యం వాళ్ళదే అయిపోయింది. సరే, అది మనకి మంచిదే. ఎందుకంటే క్షమయా దరిద్రే అన్నారు. అంటే భూదేవంత సహనం ఉన్నవాళ్ళు, క్షమాగుణం ఉన్నవాళ్ళు స్త్రీలు అని అర్థము. పేషెన్స్ ఈజ్ వర్చ్యూ బై ఇట్ సెల్ఫ్ అనేది కూడా ఇంగ్లీష్లో కొటేషన్. సో పేషెన్స్ అనేది లేకపోతే మన పేషెంట్స్ని చూడలేము. అంతా ఈ రెండింటికి కూడా మనం ఎంతో సహనంగా ఉంటే తప్పితే, ఈ వృత్తిలోకి వచ్చాం కాబట్టి తప్పదు. మిగతా చోట్ల ఎక్కడైనా పేషెన్స్ లేకపోతే పర్లేదు, కానీ పేషెంట్స్ని చూసినప్పుడు పేషెన్స్ లేకపోతే కుదరదు. అలాంటి గొప్ప ఓర్పు సహనం ఉన్న స్త్రీమూర్తులు మనకి చాలా మంది ఉండడం వల్ల మనకి ఇంత చక్కగా స్మూత్గా ఈ జీజేసి నడుస్తుందని నేను అనుకుంటున్నాను. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. మనకి ఇంత చక్కగా జీజేసి నడపడంలో సారథ్యం వహిస్తూ వాళ్ళ సామ్రాజ్యానికి అధినేతలుగాను, ప్రతివాడు అదే చెప్తున్నాను, ప్రతివాడు లీడరే ఇక్కడ, ప్రతివాడు సూపరింటెండెంటే ఇక్కడ. ఎప్పుడు మనందరం కలిసికట్టుగా టీం వర్క్ చేసినప్పుడు ప్రతి చోట మీ సూపరింటెండెంట్ గారి, లేకపోతే మీ హెచ్ఓడి గారి, మీ హెడ్డర్స్ గారి మీ ఇచ్చింది ఏంటది? యాక్సిలరేట్ యాక్షన్. అసలు ఏంటిది ఒకసారి చూద్దాం. నేను ఎక్కువ టైం తీసుకోను. అయితే వాడు రావట్లేదు కాబట్టి నేను చెప్పాలని 2 ముక్కలు ఇక్కడ చెప్పేసి, వాడు వచ్చిన తర్వాత మన మహిళా మూర్తులకు వాడు అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి చక్కగా అవార్డ్స్ ఇప్పిస్తాము. అంతే, వాడికి టైం ఉంటుంది కదా, వాడు భోజనానికి వెళ్ళాలి, చాలా ప్రెషర్ ఉంటుంది వాడికి. అందుకని అట్లా ఆ కార్యక్రమం అలా ముగిద్దాం అనుకుంటున్నాము. సో మనకి యాక్సిలరేట్ యాక్షన్ అంటే ఏంటంటే సమానత్వం. మనకి ఆకాశంలో
ఇప్పుడు సమాజంలో కూడా సగం, ఎందుకంటే మహిళలే చాలా మంది ఉంటారు. అంటే మనకి ఇప్పుడు ఆడమగ నిష్పత్తి తగ్గిపోతుంది, చాలా బాధగా ఉంది. ఈ పీటీ సైడ్ వల్ల అది మన వల్ల డాక్టర్స్ నర్సెస్ వల్ల చాలా తగ్గుతుంది ఆ పాపం. ఎందుకంటే మనం ప్రతి చోట అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు మనం అన్ని బోర్డులు పెట్టుకొని ఆ నిష్పత్తిని కాపాడుతూ వస్తున్నాము. బట్ మహిళలు తగ్గిపోతే మన సమాజానికి మనుగడ లేదని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడి నుంచి వస్తే సమానత్వము కోసము మనము ఈ మహిళా సమానత్వం కోసము మహిళలు ఎంత పోరాడుతున్నారో పురుషులు కూడా అంతే పోరాడుతున్నారు. ఈ సమానత్వం అచీవ్ చేయడంలో యాక్సిలరేట్ ద యాక్షన్, అది యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక థీమ్ ఈసారి ఇచ్చినది. అంటే ఈ సమానత్వాన్ని మనము సాధించడంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి దీన్ని యాక్సిలరేట్ చేసి యాక్షన్ని ఫాస్ట్గా ఈ సమానత్వం సాధిస్తే సమాజం ఇంకా బాగుంటుంది, ఇంకా త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది, ఉత్సవంలాగా ఉంటుంది సమాజము. మహిళ ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఉత్సవము అని మనం చెప్పుకున్నాము. ఒక్కరోజే కాదు మహిళా దినోత్సవం, ప్రతిరోజు ఉత్సవమే. మహిళల్ని మనం కాపాడుకున్నప్పుడు, మహిళలకి వారు అడుగుతున్న సమానత్వం ఇచ్చినప్పుడు ఇంటి నుంచే రావాలి. ఒక భర్తగాను, ఒక కొడుకుగాను, ఒక తమ్ముడుగాను, ఒక అన్నగాను సమానత్వం అక్కడనే ఇస్తూ రావాలి. అక్కడి నుంచి వచ్చిన సమానత్వం పాఠశాల నుంచి పెరగాలి, ఎదగాలి, వాళ్ళని చదువుకునేలా చేయాలి. ఎక్కడ కూడా మనం చూస్తున్నాం ఇళ్లలో మనకి, అంటే నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను. చాలా సార్లు మగపిల్లవాడు వాడు చదువుకోవాలి, వాడికి అన్నం ఎక్కువ పెట్టడము, వాడినే చదివించడం ఇలా ఉండేది. అయితే ఆ రోజులు తగ్గిపోయాయి, బట్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈ వివక్ష ఇప్పటికి కూడా ఉంది. ఇంకా సమానత్వం బాగా పెంపొందాలంటే యాక్సిలరేట్ ద యాక్షన్, అది వాళ్ళు చెప్పింది. అంటే బాల్యం నుంచి, అంటే ఇంట్లో నుంచి, పాఠశాల నుంచి, ఎదుగుదల నుంచి, అన్ని ప్రతి చోట కూడా వీళ్ళకి మనము ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూ వెళ్ళాలి అని దీని యొక్క సారాంశం. సో అక్కడే మనము ఈ పీటీ సైడ్ మనము భ్రూణ హత్యలో ఉంటాము, మనము సెక్స్ ఎడిక్షన్ చేసి. ఎందుకని ఇది కూడా వచ్చింది? అసమానత్వం వల్ల, అంటే పురుషాధిక్య సమాజం వల్ల, అంటే సమాజం వల్ల ఈ సమాజం అందుకని చట్టం ఇవ్వాలంటే కష్టం. అందుకని ఇవి జరుగుతున్నాయి, ఫీడ్ సైడ్ అవుతున్నాయి. అంటే కడుపులో పిల్లల్ని చిదిమేసే ఒక సంప్రదాయం రాస్తుంది. అన్ని కూడా పోగొట్టమే సమానత్వం, అది కూడా యాక్షన్. అంటే మనకి లక్కీగా ఇప్పుడు బాగున్నాయి, మనకి అన్ని ఖచ్చితంగా మనం పాటిస్తున్నామని. కానీ కొన్ని ఏరియాస్ లో ప్రపంచం గురించి ఆలోచిస్తుంది యునైటెడ్ నేషన్స్, చాలా చోట్ల లేదు. మెన్ను రేపకుండా చోట్లలో మనకి ఏంటంటే ఇక్కడ కూడా ఆడదే వీళ్ళే వద్దనుకుంటున్నారు. ఒక్కోసారి సార్ ఎవరో మా కష్టం సార్ ఇద్దరు ఉన్నారు, మొదట ఆడపిల్ల వద్దు సార్, మాకు ఉద్యోగ కావాలి. సో ఇవన్నీ జరగకూడదు. పక్కాగా లాస్ చట్టాలు తయారు చేసి స్త్రీకి అండగా నిలబడింది. పాత రోజులు నేను బాగా చిన్నప్పుడు బాగా నిలబడేది మైనసా అని అడిగేవాడు. పెళ్ళైతే నీళ్ళు వేసుకుందా అనేవాడు. నా బాగా గుర్తు ఇవన్నీ. నీళ్ళు వేసుకున్న తర్వాత ఏమన్నా ఏ పిల్లడు అని అడిగిన ప్లస్ మైనస్ అని చాలా వేసేది. అప్పుడే బాధ వేసేది నాకు యాక్చువల్. ప్లస్ మైనస్ అడిగితే చాలా బాధ. అలాంటి మైనస్ ప్లస్ అని ఇప్పుడు మనకి కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగేసరికి ఏమడుగుతున్నారు? ఎక్స్ట్రా వై అని అడుగుతున్నారు. అంటే డబుల్ ఎక్స్, ఎక్స్ఎక్స్ అంటే ఆడపిల్ల, ఎక్స్ వై అంటే మగ పిల్లవాడు. ఈ వై ఇచ్చేది మగవాడే, ఈ ఎక్స్ ఇచ్చేది కూడా మగవాడే. అసలు ఈ రెండు కూడా మగవాడికి సంబంధించిన విషయము. కానీ అత్తగారులు మాత్రం డైలీ సీరియల్లో కానీ సమాజంలో కానీ ఆ కోడల్ని తిట్టిపోస్తారు, ఆ కోడల్ని బయటికి నెట్టేస్తారు. ఎందుకని? ఈ అసలు ఇది పోవాలి అంటే మనము ఎక్సా వైయా ఈ పిచ్చి పిచ్చి అని అడిగేవి మాట్లాడాలి. ఎవరు పుట్టినా వెల్కమ్ చేయాలి. కనుక్కోలేదు ఎవరు పుడుతున్నారు అని. ఏ జ్యోతి కనుకాడు, ఏ గైనకాలజీ కనుకోమైంది. నాకు మా ఇంట్లో జరిగింది ఇది. నాకు వెంటనే ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. ఏం తెలుసు, ఎప్పుడు ఏదో ఒకటి పైకి రావాలి ఇవన్నీ ఆలోచించుకుంటుంది. పిల్లలు పుట్టుకొచ్చారు. అంటే మా చెల్లికి నాకన్నా ముందే పుట్టింది. చెల్లెలకి చేయాలని తెలిస్తే మేము ముందే చేస్తాం. ఆమెకి ఆల్రెడీ ఆడపిల్ల పుట్టింది, నాకు మగపిల్లాడు పుట్టాడు. దానికి మళ్ళీ ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ మగపిల్లాడు పుట్టాడు. మా బావ వచ్చి ఇంట్లో కూర్చొని, నువ్వు డాక్టర్ కాబట్టి అబ్బాయి తీసుకున్నావు, మీరు నాకు చెప్పరు, కావాలని చేయాలని కూర్చో. నిజంగా జరిగింది, అబద్ధం కాదు, నేను జోగా చెప్పట్లేదు. దట్ వాజ్ ద ఇమెన్స్ ప్రైజ్ ఐ హ్యాడ్. నేను చైనా చార్ట్లు తెప్పించాను,
మా చెల్లెల గురించి ప్రతి గుళ్ళు తిరిగాము, మా వైఫ్ కూడా తెలియదు గుళ్ళకి, కానీ చివరికి అబ్బాయి పుట్టాడు. వాడు 2 సీజర్లు అండి, గుర్తుపెట్టుకోండి, 2 సీజర్లు. మేము డాక్టర్లు గారే అమ్మాయి చనిపోతుంది, సన్నగా ఉండేది మా చెల్లెలు. 3 సీజర్లు అంటే నాకు భయం, అమ్మాయి లైఫ్ అట్ స్టేక్. వెళ్ళవాడు అస్సలు వెళ్ళలేదు. అంటే మేము బాగా 30 ఏళ్ళు లోపు అంత జరిగింది కూడా. నా 30 ఏళ్ళు లోపు మనం ఎంత మెచ్యూరిటీ ఉంటుంది మనకి, వెళ్ళలేదని సరే వదిలేశాను, ఆ దేవుడికి వదిలేద్దాం ఆ పిల్ల అవన్నీ. వాడు ఇప్పుడు పెద్దవాడైపోయి సీఏ కూడా చదువుకుని అమెరికా కూడా వెళ్ళిపోయాడు. వాడు లక్కీగా అబ్బాయి పుట్టాడు. పుట్టకపోతే నా గొడవలు అయిపోయాడు. సరే లక్కీగా పక్కన పెట్టి ఎందుకు చెప్తానంటే ఇప్పుడు కూడా మన సమాజం, మన చుట్టూ కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి తరుణంలో ఇంటూ అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇంటికి దీపం వెళ్ళాలో అంటారు. ఆ ఇంటూ ఏంటి, మీకు ప్రతిదాని చోట ఇంటూ పెట్టేశారు ముఖం మీద, అంతేనా? పుట్టాక ఇంటూ పెడుతున్నారు, పుట్టక ముందే ఇంటూ పెడుతున్నారు, తిండి పెట్టడానికి ఇంటూ పెడుతున్నారు, పెరగడానికి ఇంటూ చదువుకోవడానికి ఇంటూ పెడుతున్నారు. అంటే ఎక్స్. అలాంటి సమానత్వం లేని ఈ సమాజంలో మనం ఇవాళ స్త్రీకారం చూడదాము. స్త్రీ గొప్పతనానికి స్త్రీకారం చూడదాము. ఈ రోటరీ సెంటరియల్ క్లబ్ ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్లో స్త్రీని అద్భుతంగా టు ద కోర్, మన హృదయ అంతర్భాగంలోంచి మనం గట్టిగా ఈ స్త్రీలని మనం గౌరవిద్దాము, కాపాడుకుందాము, వాడికి అన్ని చోట్ల అవకాశాలు కల్పిద్దాము, ప్రతి చోట చేయందిద్దాము. అది ఈ శ్రీకారము చుడదాము. స్త్రీకారం కోసం. స్త్రీ మమకారం లేకపోతే మనం ఎవరు లేము. ఇంట్లో కానీ బయట సమాజంలో కానీ ఎక్కడైనా సరే స్త్రీ మమకారం మనకు ప్లాట్ఫామ్. మీకు తెలుసా అసలు మనకి మార్చి 8 ఎందుకు వచ్చిందో అసలు మనుగడలోకి? దాదాపు 1800వ శతాబ్దంలో అప్పుడు మహిళలు అమెరికాలో వాళ్ళు చాలా మొత్తం మీద మహిళలు కాబట్టి సో ఇది కూడా భూమి ఆకాశం అంత సహనం ఉన్న మహిళకి ఈ భూమి మీద 10% కూడా హక్కులు లేవు. ఈ హక్కుల కోసం కూడా వాళ్ళు పోరాడుతున్నారు. అదే ఈ సమాజంలో సమాజం అనే ఇలాంటి మహిళా దినోత్సవాలు పెట్టారు. అయితే దీంట్లో మహిళల పాత్ర ఎక్కువ. దాని ఏమంటున్నారు, సిస్టర్హుడ్ అంటున్నారు. ఈ మగబుద్ధి మారదు అని మహిళలు కనుక్కున్నారు. ఈ మగబుద్ధి మారదు అని కనుక్కొని సమాజంలో 50 మంది ఉన్న మేము, అంటే 50% ఉన్న మేము ఒకళ్ళకొకళ్ళు అండగా నిలుస్తాము. ఆడదిగానికే శత్రువు కాదు అని నిరూపిస్తాము. సిస్టర్హుడ్ పాటిస్తాము అని ఒకళ్ళకొకళ్ళు చేయి పట్టుకొని ఒకళ్ళకొకళ్ళు, మనకి పీతలు ఉంటాయి కదా, పీతలో గిన్నెలు వేస్తే అది పైకి వెళ్తామని చూస్తుంటే ఒక పీత కింద లాగుతూ ఉంటుంది. రిటర్న్ పరిస్థితులు ఒక్కడి కూడా పైకి రాలేదు. అలా అవ్వకుండా ఒకళ్ళు కూడా సాయం అందించుకుంటూ సిస్టర్హుడ్ రావాలి అని ఇప్పుడు మహిళలందరూ ప్రపంచం మొత్తం మీద మహిళలు తోడ్పడుతూ మహిళా బ్యాంకులు, మహిళా ఇండస్ట్రీస్ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఓన్లీ మహిళలు రన్ చేసి తెచ్చుకుంటున్నారు. చూడండి, దీన్నే సిస్టర్హుడ్ అంటారు. ఇది కూడా మన భారత సమాజంలో కూడా రావాలి. ఎందుకంటే మనకి పాపులేషన్ ఎక్కువ, ప్రాబ్లమ్స్ ఎక్కువ, ఈ రెండు కలిస్తే తలనొప్పి ఎక్కువ. అందుకని మహిళలు సంఘటితంగా ఉంటే డెఫినెట్ గా వాళ్ళే శత్రువులు కాకుండా మిత్రులుగా ఉండి వాళ్ళు ఈ సొసైటీలో బ్రహ్మాండంగా పైకి రావడానికి ఒక అవకాశం కలుగుతుంది. సో ఇప్పుడు మహిళ గొంతు ఎక్కడుంది తెలియట్లా. మహిళల గొంతు ఈ పురుషాధిక సమాజంలో అది ఎక్కడుందో తెలియట్లేదు. కాబట్టి సాటి మహిళలందరూ కూడా మీ వాయిస్ వినిపించాలి. మీ గొంతు ఎక్కడుందో కనిపెట్టాలి. మీరు ఇప్పుడు కొలంబస్ అవ్వాలి. మీ గొంతు వినిపించాలి, మీ గొంతు సవరించాలి. మిగతా స్త్రీలకి మీ గొంతు కలిపి వారి బాధ్యతలు కానీ వారి బాధలు కానీ మీరు పంచుకోవాలి. అది ఈ మహిళా దినోత్సవం యొక్క గొప్పతనం. యాక్షన్ అంటే మీరు కూడా దాంట్లో ఆ రోల్ తీసుకోవాలి, ఆ పాత్ర పోషించాలి. ఎందుకంటే అవరోధాలు అధిగమిస్తే కానీ మీరు అందలాలు అధిరోహించలేరు. అంతే కదా. ఈ అవరోధాలు
మీరు అధిగమించి అందరాలు అధిరోహించగలుగుతారు. అందుకని మీరు ఇలా యాక్సిలరేట్ ద యాక్షన్ అనే ఒక గొప్ప ఉద్యమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ముందుకెళ్లాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. నాకు సినిమా చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఇది ఎప్పుడో చాలా నేను అనుకోవటము 15వ శతాబ్దము అట్లా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా వచ్చింది చూసారా? ఆ పేరు చూడండి, ఆ పేరు టైటిల్ గౌతమి. అప్పట్లో మదర్ పేరు పెట్టుకొని పుత్ర కానీ పుత్రి గాని పెట్టుకునేవాళ్ళు. నేను అప్పుడు కొన్ని రోజులు నేను తులసి పుత్ర రమణ శిష్యుని పెట్టుకున్నాను కొన్ని రోజులు. అదొక క్రేజ్ గా. మా అమ్మగారి పేరు తులసి. ఎందుకు చెప్తున్నారంటే ఆ పాత రోజుల్లోనే వాళ్ళు మదర్స్ అంత గౌరవం ఇచ్చి నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని చెప్పి. ఇప్పుడు మీరు చూసారు కొంత మనకి సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వెళ్తే వాడు ఫాదర్ పేరు వెనక ఉంటుంది పిల్లలకి, ఆడపిల్లలకి. ఉందనుకోండి కల్పన రాయనో ఇంకేదో ఉంటుంది, ఇట్లా వాడు ఫాదర్ పేరు వెనక ఉంటుంది. సో అలాంటి గొప్ప కల్చరు మన భారతదేశంలో. ఇలా మహిళ తల్లి పేరు ముందు పెట్టుకొని వాళ్ళ పుత్రి గాని పుత్ర గాని వెనక వచ్చేట్టు చాలా బాగుంది. సో అంత గొప్ప గౌరవం ఇవ్వాలని చెప్పి మనకి ఇది సందేశం ఇస్తుంది. అలాంటి ఎప్పటి నుంచో అది నేను చెప్పాను కదా. ఇప్పుడు మీకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది తరుణికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ బ్యాంక్ వాడు రుణం కూడా మేలా ఫిమేలా అని చెప్పి చాలా మంది ఇండస్ట్రీస్ కి ఫీమేల్ ఎంటర్ప్రీనర్స్ ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా. అందుకని అలాంటి రుణం కూడా తీసుకోవాలంటే చాలా చట్టాలు తీసుకురావాలి. చట్టాలు ఇప్పుడు వచ్చాయి కానీ భారతదేశం అంత పకడ్బందీగా లేవు అవి. వాళ్ళు కూడా వివక్ష చూపిస్తున్నారు. సో అలాంటి రుణం కూడా తీర్చుకోవాల్సి ఉంది. సో ఇలా మనకి ఈ స్త్రీ శక్తి గురించి చెప్పుకుంటూ పోతే మన పురాణాల్లో కానీ మనం కానీ దానికి అంతే ఉండదు. మనకి 100 కుటుంబ మిషన్లు ఇచ్చాము ఒకసారి, 100 కుటుంబ మిషన్లు. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్ అయితే ఆ కుటుంబం అంతా ఎంపవర్ అవుతుంది, ఆ సమాజం అంతా ఎంపవర్ అవుతుంది. ఒక చిన్న ఉద్దేశంతో శ్వేత అంటే సింగిల్ ఉమెన్. మనం చూస్తున్నాం పోరు చాలా కారణాల వల్ల. మొగుడు వదిలేయటం వల్ల, మొగుడు కొట్టడం వల్ల, మొగుడు తాగుపోవటం వల్ల, అత్తగారు భరించలేకపోవటం వల్ల, ప్రేమ విఫలం అవటం వల్ల, ఏదైనా కారణం వల్ల కానీ వారి కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే సమాజంలో తను కూడా ఇండిపెండెంట్ గా బతకగలగాలి. తన ఆలోచనలు తనకు ఉంటాయి. తన ఆలోచనలు గౌరవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. వాళ్ళు సింగిల్ ఉమెన్ గా అయినప్పుడు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు అన్నప్పుడు నేను అప్పట్లో స్టార్ట్ చేసిందే సింగిల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ బై అడాప్షన్. వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎంపవర్ చేసి ట్రైనింగ్ చేయగలంటే అది కంప్యూటర్స్ అంతకుముందు కుటుంబ విషయాలు ఇలాగ. అలాగే సింగిల్ ఉమెన్ కి తులసి వనం, మా మదర్ పేరు మీద తులసి వనం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇప్పటికి 25 మంది నుంచి 30 మంది సింగిల్ ఉమెన్ కి మేము ఆసరా ఇస్తాము. గణపవరంలో మా ఊళ్ళో మా ఇంట్లో అలా పెట్టాము. ఎందుకు చెప్తున్నా గొప్పతనం గురించి చెప్పట్లేదు. మనం ప్రతి చోట మహిళకి ఒక ఆసరాగా అండగా భరోసాగా ఉండాల్సిన బాధ్యత ఉంది. అదే యాక్సలరేట్ ద యాక్షన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. ఈ ముక్కలు చెప్దాం అనుకున్నా వాళ్ళు వచ్చినప్పుడు చెప్తాను కానీ మన టైం వేస్ట్ అవుతున్న ఉద్దేశంతో మీ అందరికీ చక్కగా మనం మన ప్రోగ్రాము కంటిన్యూ చేస్తూ వారు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళు గౌరవించుకోవడం అవార్డ్స్ ఇద్దామని ప్లాన్ చేశాము. మనం స్టార్ట్ చేద్దాం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ ప్రెసిడెంట్ ఈ అవకాశాన్ని ఈ మహిళా మౌడులు అందరినీ గౌరవించుకునే అవకాశం కల్పించిన మన రమణ యశస్వి గారికి తదితర పెద్దలందరికీ మీ అందరికీ ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన మా తోటి క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. మా రోటరీ క్లబ్ సెంటేనీలో గత 8 సంవత్సరాలుగా ఎవరు ప్రెసిడెంట్ అయినప్పటికీ ప్రతి కార్యక్రమంలోనూ ఒక టీం వర్క్ లాగా ప్రతి ఒక్కరూ మమేకమయ్యి ఆడ మగ అనే విచక్షణ లేకుండా వీలైనంత వరకు ఆడవారినే ముందుకు పెట్టి మేము వెనకొండి ప్రజాత నడిపిస్తూ ఉన్నాం. మీరు ఇప్పుడు గమనించి ఉంటారు స్వప్న గారిని వెళ్ళి చూసి
ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టీమ్ స్పిరిట్ ఇంకొకరి దగ్గర ఉండదు, లేడీస్కి ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్న విశ్లేషణ కానీ, వాళ్ళ ఇంటి టీమ్ స్పిరిట్ కానీ, ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కార్యదక్షత, దీక్షత. ఎందుకంటే మన ఇంట్లో ఉంటే చూస్తూ ఉన్నాం, పిల్లలు ఎగ్జామ్స్ అయిన దగ్గర నుంచి కానీ, లేకపోతే ఇంకో విషయం అయిన దగ్గర నుంచి వాళ్ళు ఉదయం 4 గంటలకి అమ్మాలి ఎగ్జామ్స్ టైం అయిపోయింది, ఇంకోటి దానికి నిద్ర వస్తుంది, వాళ్ళతో పాటే కూర్చొని వాళ్ళతో పాటు చదివించడం కానీ, ఫీజులు కట్టే విషయంలో మధ్యతరగతి కుటుంబాలని ఎక్కువగా గమనించింది. భర్తల్ని పాప ఫీజు వస్తుంది, బాబు ఫీజు కట్టాలి, తర్వాత ఇదేంటి, ఆ తర్వాత ఒక ఆర్థిక శాస్త్రవేత్తలా కాడను ఎంతోమంది ప్రతి ఒక్కరికి కూడా ఆడవారు ఎంత సాయం చేసినా ఎంతైనా మరవలేదు. దానికనేది అది అసలు ఏది కొలమానం కాదు. మా క్లబ్లో కూడాను ఎన్నో కార్యక్రమాలు, మన మొక్కలు పంపిణీ కానివ్వండి, తర్వాత ఫుడ్ విషయంలో ఇవ్వడం కానివ్వండి, తర్వాత బైసికల్స్ ఇవ్వడం కానీ, ప్రత్యేకంగా ఆడవారికి బైసికల్స్ ఇవ్వడంలో కానివ్వండి, అన్నింటిలోనూ మా పాత్ర ఉంటుంది. అట్లానే స్కూల్ డేస్ చేసాము. తర్వాత 1-2 ఊర్లో మన ఆర్ఓ ప్లాంట్స్ కూడా, చనిపోయిన ఆర్ఓ ప్లాంట్స్ కూడా మనం బాగు చేయించున్నాం. అలానే డిస్ట్రిక్ట్స్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసాం. స్టేట్ వైడ్గా ఉన్న దాంట్లో ప్రతి జిల్లా నుంచి వచ్చిన వారందరికీ కూడా స్పోర్ట్స్ మీట్స్ అది కండక్ట్ చేసి ఉన్నాం. అలానే ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అన్ని తీసుకునే ప్రతి ఒక్క డాక్టర్ మమేకమయ్యి, ముఖ్యంగా మాది ఎడారి విలేజ్, మన సెంటర్ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ఇలానే వారి సహకారంలో కానీ సార్ ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరగడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. మా వార్డులు క్లీనినెస్ కానీ స్టెయిన్లెస్ యూనిఫామ్తో ఒక స్టాఫ్ వార్డులో వర్క్ చేయడము, రెండోది క్లీనినెస్ ఒకటి, బిహేవియర్ ఒకటి, పేషెంట్తో ఉండే రిలేషన్షిప్ అనేది 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 3 ఆప్షన్స్లో విన్ అయిన వాళ్ళని సూపరింటెండెంట్, ఆర్ఎంఓ గారు, ఆ వార్డు డాక్టర్స్, నర్సింగ్ సూపరింటెండెంట్స్ అందరూ విజిట్ చేసి సార్ ది బెస్ట్ అని